అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖితువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు పనిగట్టుకుని దిగి వచ్చి సమూయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? తన పిలుపులో, ఏర్పాటులో, సమర్పణలో నిలబడకుండా పడిపోయిన, జారిపోయిన, తొలగిపోయిన ఆ ఒక్కరి నిమిత్తము నువ్వు ఎంతకాలం నడుస్తావు? ఇంకా అడుగు చేయడమగ నువ్వు. సమూయేలును ప్రార్థనా జీవితములు కలిగిన వారిలో ఎందరిలోనో కలిపేయకుండా కాస్త ప్రత్యేకంగా చెప్పడానికి దేవునికి ఉన్న కారణం ఏంటంటే, అతడు ఎవరి కోసమైనా ప్రార్థన చేయటం మొదలు పెడితే వాళ్ళలో ఆ కార్యం జరగాలి.